దాడిలో గాయాలకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన అంశాల విషయంతో పాటు గాయపడ్డ మా అధికారి వెంకటరెడ్డి గారిని పరామర్శించేందుకు నేను పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారి అనేవారు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అనునిత్యం పనిచేస్తూ ప్రజల సంక్షేమం గురించి వారి సొంత గ్రామాలను వదిలి సొంత రాష్ట్రాలను వదిలి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను సేవలు అందిస్తూ ఉంటారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది. అధికారులు అని చూడకుండా ఏ విధమైన ప్రవర్తన వారు ఈరోజు వారి ప్రవర్తన ద్వారా ఎంతమందికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ భయాందోళన సృష్టించాలని ఒక కాన్స్పిరసీని రచించి అధికారులపై దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. వెంకటరెడ్డి గారు వారి గాయాలను చూస్తూ ఉంటే ప్రధానంగా ఇప్పుడే మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరుణంలో చెవిలో ఇయర్ డ్రమ్ ఆ దాడిలో వారి ఇయర్ డ్రమ్ దెబ్బతిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలా? ఈ దాడిని పురమాయించిన వారు ఎవరు? మేము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తా ఉన్నాం, ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న ప్రజలను కలుసుకోవాలనే ఒక ప్రయత్నంలో వారి అభిప్రాయాలని వారి సూచనలు తీసుకోవడానికి అధికారులు ఒక ప్రయత్నం చేసింది. అధికారులు ఒక ప్రాంతంలో ఉంటే కుట్రపూరితంగా ఆ ప్రాంతాన్ని నుంచి కలెక్టర్ గారిని, వెంకటరెడ్డి గారిని, ఇతర అధికారులను, అడిషనల్ కలెక్టర్ గారిని అందరినీ కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ప్రజలందరినీ కూడా ఆపిచ్చి అక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి దాడికి పురమాయించి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేం చెప్పేది కాదు, ఈరోజు ప్రతి టీవీలో కనబడ్డది. అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అధికారి వెంకటరెడ్డి గారు కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, డిఎస్పి మీద జరిగిన జాడి, ఇతర అధికారులపై జరిగిన జాడి, విధ్వంసం, కార్లను విధ్వంసం చేయటం అనేది మేము ఈరోజు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎవరైతే దీంట్లో కుట్రదారులు ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడానికే ప్రభుత్వం విచారణ జరిపి అమాయకులపైన కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అమాయకులైన అక్కడ ఉన్న మా గిరిజన రైతులు కానీ చాలామంది కూడా స్పష్టంగా వారి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఏ అమాయకులపై కూడా కేసు పెట్టే ప్రయత్నం చేయదు ప్రభుత్వం. కానీ లా అండ్ ఆర్డర్ భగ్నం చేయాలని, అది కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, వారిని అసిస్ట్ చేస్తూ ఉన్న అధికారులపై దాడికి పురమాయించిన
వ్యక్తులు పూర్తి స్థాయిలో ఆ విచారణ తర్వాత తెలిసిన తర్వాత తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అధికారులను కొట్టాలా, అధికారులను చంపాలా, ఏదో విధంగా భయభ్రాంతులను చేయాలి, విధ్వంసం చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ సంస్కృతి కాదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైనా పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నా, మాకైనా అభిప్రాయ భేదాలుంటే ప్రజాస్వామికంగా మొరటగా ఉన్న ఆనాటి ప్రభుత్వం పైన న్యాయపరంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప విధ్వంస దాడి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, అధికారులను కొట్టాలా, అధికారులను చంపాలి అని ఆలోచన చేసే ఉన్న ఈ ఆలోచన విధానాన్ని ఏమనాలని అడుగుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ సంఘటనని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము పరామర్శించడానికి వచ్చాము. ఎందుకంటే భయభ్రాంతులను చేసే ప్రయత్నం చేశారు. చాలా దాడిలో ఎక్కడ ఎవరు ఈ విధంగా ఎప్పుడైనా అటకాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజాస్వామికంగా డెఫినెట్లీ వారికి కూడా హక్కులు ఉంటాయి. అభిప్రాయాలు తెలిసే ప్రయత్నంలో ప్లాట్ఫామ్ ఉంటుంది, తెలుసుకునే కార్యక్రమం చేయాలా, కార్యాచరణ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మేము ప్రజాస్వామికంగా వారి అభిప్రాయాలని, వారికి ఉన్న ఆలోచనలను చెప్పే ప్రయత్నం చేస్తే స్వతహాగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే వచ్చి మీరు నిరసనలు తెలపండి అని చెప్పే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సంస్కృతి. ఈనాడు ఏం చేస్తూ ఉన్నారు వారు? మేము ప్రజాస్వామికంగా చెప్పాలంటే కొంతమందిని పురామాయించి అమాయకులను అడ్డు పెట్టుకొని మేము చేస్తాం విధ్వంస చూస్తూ ఊరుకోమంటే ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా ప్రభుత్వం తరఫున చెప్పదలుచుకున్నాం. మా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క మా మిత్రుడికి ఈ విధంగా హాని జరిపితే ప్రయత్నం చేస్తే తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.